నమస్కారం. కంబ రామాయణం. అవిశ్రాంతంగా నడుస్తూ వెడుతున్నారు సీతారామ లక్ష్మణులు. దారంతా ఎడారిలా ఉన్నా రామచంద్రుడి పాదస్పర్శతో పులకించిన పుడమి శీతల స్పర్శనివ్వటం మొదలుపెట్టింది. ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తున్నట్లుగా నిలబడిన వృక్షాలు రామదర్శన భాగ్యం చేత పుష్పించి సువాసనలు వెదజల్లాయి. దారంతా పూదీవలతో పందిళ్ళు వేశాయి. ఎదురుగా ఒక పెద్ద పర్వతం. దానిమీద నల్లటి మబ్బును చూసి ఆడు ఏనుగనుకొని తొండం సాచింది ఒక మగ ఏనుగు. అప్పుడే ఒకవైపు చంద్రోదయమవుతున్నది, మరొక వైపు సూర్యభగవానుడు పడమటి కొండలలోకి జారిపోతున్నాడు. రామచంద్రుడు సీతాలక్ష్మితో కలిసి చిత్రకూటం మీద కాలు మోపాడు. ఆ పర్వతం మీద అంతటా దట్టంగా పెరిగిన గంధపు చెట్లు, పర్వతం మీద పెద్ద పెద్ద ఏనుగులలాగా నల్లటి మేఘాలు, పరుగులెత్తే కొండ మేకలు. ఓ సీత, చూశావా ఎంత మనోహరంగా ఉన్నదో ఈ వాతావరణం? అదుగో అటు చూడు, పురివిప్పిన నెమలిని చూడు. అటు చూశావా, వెదురు పొదల మీద పెద్ద గడలను చుట్టుకుని తలలాడిస్తున్న కొండ చిలువలు. అవి మన అయోధ్యలో సౌధాల మీద రెపరెపలాడుతున్న పతాకాలుగా లేవు. అదుగదుగో అటు చూడు సీత, ఆ పర్వతం మీద నుంచి దూకుతున్న ఆ సెలయేరు శివజటాజూటం మీద నుండి క్రిందకు దూకుతున్న గంగలా లేదు. ఆ తరువును అల్లుకున్న లతను చూడు, తన మగడిని తమకంతో పెనవేసుకున్న మగువలా లేదు అంటూ సీతమ్మకు చెబుతూ రామచంద్రుడు కొంతసేపు ఆ పర్వత సౌందర్యాన్ని తిలకిస్తూ మైమరచిపోయారు సీతారాములు. అలా చూస్తూ చూస్తూ ఆ పర్వతం మీద నివాసముంటున్న తాపసుల కుటీరాలు చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. ఆ రాత్రికి తాపసుల ఆతిథ్యం స్వీకరించి విశ్రమించారు. మరునాడు తెల్లవారిన తరువాత పెద్ద పెద్ద వెదురు బొంగులు తెచ్చి చక్కగా పేర్చి ఒక పర్ణశాల నిర్మించాడు లక్ష్మణుడు. దాని పైకప్పు టేకు ఆకులతోటి గుట్ట గడ్డితోటి దట్టంగా పరిచి నిర్మించాడు. వెదురు బొంగులను చిన్న చిన్న ముక్కలు చేసి గోడలుగా ఒక వరుసలో నిలబెట్టి వాటిపైన దట్టంగా మట్టిపూత పూశాడు. వాస్తుశాస్త్ర ఆధారంగా చక్కటి అందమైన పర్ణశాల లక్ష్మణుడి చేతిలో రూపుదిద్దుకున్నది. మొన్న తనకు ఒక రాజ్యం ఉన్నది, నిన్న ఆ రాజ్యము నుండి బహిష్కృతుడు. భౌతిక సంపదలేవీ లేనివాడు నేడు. ఏమీ లేనివాడు ఎలా సంపాదించుకోవచ్చు అని తెలపడానికా అన్నట్లుగా ఇప్పుడొక అందమైన పర్ణశాల. విధి ఆడే ఆట విచిత్రమైనది అని తలపోస్తూ శాస్త్రోక్తంగా సతితో కలిసి గృహప్రవేశం చేశాడు రామచంద్రుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.